ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, ఎప్పుడైనా ఈ వాక్యం గురించి ధ్యానించారా? ప్రభు అధికారం గురించి ఆలోచించారా? యేసయ్య ఈ భూమి మీదికి శరీరధారిగాను పరిపూర్ణ మానవుడిగాను ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఈ లోకంలో మనము ఎలా జీవించాలో ఒక మాదిరిగా ఉన్నాడు. మనము ఎలాంటి అధికారం కలిగి ఉన్నామో కూడా చూపించాడు. హల్లెలూయా. యేసయ్య తన శిష్యులతో ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో అడ్డుగా వచ్చిన తుఫాన్ను గద్దించగా అది నిమ్మలమైంది. అప్పటి వరకు లేచిన అలలు నిశ్శబ్దమై ఊరుకున్నవి. హల్లెలూయా. దీని ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, ఈ లోకంలో మనము ఉన్నంత వరకు మన జీవితంలో ఎన్నో తుఫానులు, అలల వంటి సమస్యలు వచ్చినప్పటికీ యేసు ప్రభువును అంగీకరించిన ఒక విశ్వాస జీవితంలో కలిగి ఉన్న గొప్ప ధన్యత ఏంటంటే, దేవునికి పిల్లలుగా చేయబడ్డ మనకు అధికారం అనుగ్రహించబడి ఉంది. ఈ అధికారమును బట్టి మనము ఆజ్ఞాపించినప్పుడు అది మనకు లోబడుతుంది. యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య విశ్వాసం గూర్చిన భాగములో చెప్పబడిన మాట మీకు జ్ఞాపకముందా? మనకు ఆవగింజంత విశ్వాసముతో ఒక కొండను చూసి ఆజ్ఞాపిస్తే అది మనకు లోబడుతుంది. అంతేకాదు, ఈ భూమి మీద మనము వేటిని బంధిస్తామో అవి పరలోకంలో కూడా బంధించబడతాయి. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు ప్రభువు నీకు నేర్పిస్తున్న ఈ విషయమును అలక్ష్యము చేయకు. నీ జీవితంలో యేసయ్యతో నీవు నడుస్తున్న మార్గములో ఎన్నో సమస్యలు, ఆటంకాలు ఎదురుపడతాయి. ధైర్యం తెచ్చుకో. ప్రభువు నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. అపవాదిని, వాడి కుయుక్తిని ఎదిరించుటకు నీకు శక్తిని, అధికారంను ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకిస్తున్న ఈ వాగ్దానం మనం అంగీకరిద్దాం. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.